హే క్యూటీస్, ఈ రోజు మనం తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ పాయింట్ పరంగా మాట్లాడుకుందాం. అసలు నేను ఈ వీడియో చేయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అది మెయిన్ గా ఏంటంటే మొన్న సండే ఎపిసోడ్ లో వచ్చిన కాన్ఫ్లిక్ట్ ఉంది కదా, అసలు తనకి నాకు థర్డ్ వీక్ నుంచే ర్యాపో తగ్గించారు మా మధ్య. నేను మీకు ఎప్పుడైతే నాకు ఎవరు సపోర్ట్ లేదు అని అన్నానో అక్కడి నుంచే మా మధ్య కొంచెం ర్యాపో తగ్గడం స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ తను ఉన్నప్పుడేమో నేను వచ్చిన తర్వాత ఏమో తను కామెడీ చేయడం ఆపేశాడు. అండ్ తను ఉన్నప్పుడేమో నేను ఏదో పని మీద వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో సమ్ కైండ్ ఆఫ్ తనుజ గారు మన సండే ఎపిసోడ్ లో చెప్పడం జరిగింది కదా. వీళ్ళ పరంగా నేను అనాలిసిస్ ఎప్పుడో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కరెక్ట్ టైం అనుకుంటున్నాను. పాయింట్ టు పాయింట్ అసలు ఏమైంది, ఓకే, అండ్ వీళ్ళ గేమ్ ఎలా ఉంది అనేది మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. నెక్స్ట్ ఇద్దరు నామినేట్ చేయాలనుకోవడం, తర్వాత మళ్ళీ మనకి ఎందుకు గొడవలని ఇద్దరు అనుకుని మళ్ళీ ఆర్ఆర్ఆర్ లాగా ఇద్దరు సెకండ్స్ ఇచ్చుకోవడం. అండ్ సెకండ్స్ ఇచ్చుకున్నంత మాత్రానే ఇక్కడ కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఏంటంటే ఇద్దరు కలిసిపోయారు కదా, మరి ఇప్పుడు తనుజ ఏంటి మాది ఎప్పుడో తెగిపోయింది అంటే సెకండ్ ఇచ్చుకున్నంత మాత్రాన ఫుల్ క్లోజ్ అని కాదు. ఇక్కడ మనకి రైవలరీ వద్దు, నేను నీ విషయానికి రాదు నువ్వు నా విషయానికి రావద్దు అన్నట్టు మాట, అంతే తప్ప వాళ్ళు ఫుల్ క్లోజ్ అయిపోయారని కాదు. దాని తర్వాత ఇక్కడ పాయింట్ ఏంటంటే వీక్ అంతా తిన మీద ఇది తిను నచ్చలేదు, తిను నామినేట్ చేస్తా అని చెప్పి తిరిగి వీకెండ్కి వచ్చేసరికి తనంటే ఇది సార్, నాకు తను ఉంటే నేను పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోలేను అది ఇది అని చెప్పి కొన్ని టాస్క్లు సింగిల్ ఈ ఫ్లోటే కాదు మిగతా దాంట్లో కూడా తనుజాకి ఇదిగా లైక్ పాజిటివే. తను ఉంటే నేను తీసుకునేది పాజిటివే, కానీ ప్రతిసారి తన పేరు తీసుకురావడం ఎందుకు తీసుకొస్తున్నావు అనేది తన పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేది, అర్థమైందా? అక్కడ పాజిటివ్ నోట్ అయినా కూడా వీక్ మొత్తంలో లేనిది వీకెండ్ లో ఎందుకు నా పేరు తీసుకొచ్చి నీకు ఏదో పాజిటివ్ గా లైక్ నాకేదో పాజిటివ్ చెప్తున్నట్టు తను ఉంటే నేను ఆడలేను సార్ అది ఇది అని ఎందుకు ఇదంతా చేయడం అనేది తనుజ గారి పాయింట్. మీకు ఇది నేను అర్థమైంది అనుకుంటున్నా. వాళ్ళ మధ్య రప్చర్స్, మళ్ళీ కలిసిపోవడం, ఇద్దరు మాడుకోవడం, ఇద్దరు ఆడుకోవడం, ఇవన్నీ కామన్ అబ్బా. ఇది వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు తనుజ గారు అలా స్టేట్మెంట్ పాస్ చేయడంలో అర్థం ఏంటి అనేది నాకు అర్థమైంది. నా అనాలిసిస్ ప్రకారం దిస్ ఈజ్ మై అనాలిసిస్. అండ్ మీకు కరెక్టే అనిపిస్తే కింద కమెంట్ చేయండి, రాంగ్ అనిపించినా కూడా కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ.